ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకుంటే ఒక ప్రత్యేకత ఉంది కదా, అందుకని అందరూ ఫ్రెండ్స్, ఇళ్ళ పక్క వాళ్ళు, కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఒక చోట కూర్చొని గెట్ టుగెదర్ లాగా చేసుకొని అందరూ కలిసి వంట చేసుకొని తలా ఒక ఐటమ్స్ తెచ్చుకొని గోరింటాకు తీసుకొచ్చుకొని గోరింటాకుని పెట్టుకుందామని ఈ ఆషాఢ మాసంలో ఫ్రెండ్స్ అందరిని దగ్గర పిలిచడం జరిగింది. సో అందరం కలిసి ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఏ అనుష, సత్యపతి గారు రాకుండా ఏంటి ప్రోగ్రాంలు? ఆపండి ఆపండి, ప్రెసిడెంట్ రావాలి కదా. శాంతి తీసండి కూర్చుంటారా కింద వాళ్ళు పెట్టుకోవాలి కాబట్టి గోరింటాకు ప్రోగ్రామ్ పెట్టాము, గెట్ టుగెదర్. సో ఓకేనా, ఆషాఢ మాసంలో గోరింటాకు కాబట్టి బాగా పండుద్ది. ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింట పెట్టుకోవాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా పెట్టుకొని గోరింట పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాం. చిన్న స్మాల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకుంటే మంచిదని గోరింట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. అంతేకా ఫేస్ ఒకసారి చూపి. ఎస్, మళ్ళీ నువ్వు లక్కీ. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. అంతేనా, అయిపోయిందా? ఒక చుక్కేనా? అందరు మళ్ళీ పెట్టుకుంటారు కదా ఎవరికి వాళ్ళు. అయితే నాకు పెట్టు. కాదు, రెండు చేతిలో పెట్టి అన్ని అక్కడ పెట్టి కూర్చుంటాం. ఎట్లా తింటారు? వచ్చేసారు. కాదు, రెండు చేతిలో పెట్టి అన్ని అక్కడ పెట్టి కూర్చుంటాం. ఎట్లా తింటారు? వచ్చేసారు. ప్రోగ్రామ్ పెట్టొచ్చు కదా, నోరు ఊరుకోలేక అన్న మాటకి ఇంత పని ఇంత చెట్టు ఉంది. వాళ్ళ RSS వాళ్ళది సేవికా సమితి కార్యక్రమం ఉంది. 3వ తారీఖు రోజు 3 మార్చేసి 4వ తారీఖు రోజే పురుడు వచ్చిందంటే అందుకని 3 తారీఖు మార్చింది. ఆ రోజు 4 గంటల నుంచి 5 గంటల వరకే, 1 గంట. అనుష పెట్టుకుంటా చూ.
అనేది ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు అమ్మగారి ఇంటికి వెళ్తుంది. అట్లాగే ఈ గోరింటాకు కూడా అమ్మగారింట్లోనే ఉంటుందంట. అందుకనేసి ముత్తైదులకు అందరికీ పెట్టుకోవడానికి పిలిచి అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈరోజు మా ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాం అందరం. ఈ సంవత్సరం చేసాం ఇక్కడ. ఇట్లాగే ముందు కూడా ఇలాగే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఇంతమంది తీసుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకొని ఇట్లా ఇదంతా ఒక రోజు 2 రోజుల ముందు ప్లానింగ్ ఉంటుంది. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. కొంతమంది మైదాకు లేక ఎక్కడ గోరింటాకు దొరకట్లేదు, అట్లా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా మటుకు అందరు అంటున్నారు, మొన్న మేము దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కడ గోరింటాకు దొరకట్లేదు అనేసి. అందుకని ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చాలా గోరింటాకు పెద్దగా చెట్టు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇట్లా పెట్టుకున్నాం. అందరికి అందుబాటులో ఉంటుంది గోరింటాకు. 5వ తనానికి గుర్తింపు కాబట్టి గోరింటాకు తీసుకొచ్చాం. ఈరోజు అనిత వాళ్ళ ఇంట్లో అందరు మహిళల్ని పిలిచి అందరూ వాళ్ళ సౌభాగ్యాలు గుర్తేజతనం మంచిగా ఉండాలని అందరిని పిలిచి ఇక్కడ మా అందరికీ కూడా గోరింటాకు పెట్టడం జరిగింది. ఆషాఢంలో ప్రతి మహిళ కూడా కంపల్సరీగా గోరింటాకు పెట్టుకుంటుంది. మాకు ఈసారి ఇట్లా పిలిచి మా అందరికి పెట్టినందుకు అనిత గారికి ధన్యవాదాలు చెప్తూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. చెప్పండి ఒక్కటే. అంటే మీరు అంటే ఎట్లా ఏందని చెప్పండి. ఇంకో ఇద్దరు తీసుకుంటాను. మేము ఫస్ట్ టైం చేయడము, కానీ అనిత గారి ఇంట్లో చేయడం జరిగింది. ముందు రోజు అనుకున్నాము మేము ఈ గోరింటాకు పెట్టుకోవాలనేసి. ఎందుకంటే అది 5వ తనం కాబట్టి పెట్టుకోవాలనేసి మామూలుగా అనుకున్నాం. చెప్తాను. ఇందాక అన్నారు 5వ తనం చెప్పండి. ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకుంటే మంచిది. పైగా ఈ గోరింటకు అందుబాటులో లేదు కాబట్టి అందరికి అందుబాటులో రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆలోచించుకొని అనితక్క ఇట్లా అందరికి పెట్టేసింది. కాకపోతే ఈ గోరింటాకు పెళ్ళైన కొత్తల్లో కోడలు అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళుద్ది. పుట్టింట్లో గోరింటాకు ఉంటుంది కాబట్టి బాగా ఎర్రగా పండుద్ది. పైగా ముత్తైదువులకి ఈ గోరింటాకు ఇస్తే చాలా పుణ్యం కూడా. అందుకని ఈ గోరింటాకు ప్రత్యేకత అది. విరుతూపు యముగుందే నీ సేపు సొగుసుల ఊపు సగలే రేపు పెట్ట నాకు షోపు ఇక ఆపు నీ పిల్లడి కైపు లేకుతుంది టాపు ఎదలో కైపు అందాలన్నీ నందామయ్యా తీరికనే తిందామయ్యా ఒడిలో బడిలో చదివించయ్యనా వడిగా నడిపించేయనా అడియమ్మాయమ్మా వెన్నెల్లో నా వెన్న ముద్ద లాగించేసైనా అడియమ్మాయమ్మా వెన్నెల్లో నా వెన్న ముద్ద లాగించేసైనా కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పక్కకి లగం పెళ్ళికి ముందు ప్రియతమా నా మది నిన్ను పిలిచి గానమై వేణు గానమై నా ప్రాణమై నా మరి నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై నా మరి నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణులు గిరులు నిలిచేదాకా సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిచేదాకా మనాను
గడపనా నీతో గంటల కొద్దీ అయ్య బాబయ్య తర్వాతేమవుతుంది? 5 నిమిషాలైనా అది సరిపోద్ది. ఆశ దోశ అప్పడం ఇది ఏం బుద్ధి? మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ ముద్దులతో సరిపెట్టు బుగ్గల రుద్ది. తరువాత ఏమైనా నా పూచి కాదని చెబుతున్నా బల్లల గుద్ది. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ఓయ్ ప్రేమిస్తేనే ఇంతటి హాయా. అయ్యయ్యో తిరుపతి వెంకన్న స్వామి, అన్నవరం సత్యన స్వామి, ఓహో. యాదగిరి నరసింహ స్వామి, నాగది ఏమి ఏమి జిమ్ జిమ్ జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ఓయ్ ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ఓయ్ ప్రేమిస్తేనే ఇంతటి హాయా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్. ఆశలే తీవెలుగా పూసులే పోవులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు. ఆశలే తీవెలుగా పూసులే పోవులుగా వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు. పగలైనా రేయినా ఏ ఋతువులలోనైనా, పగలైనా రేయినా ఏ ఋతువులలోనైనా కురిపించు తీని జల్లు పరువాల పగరిల్లు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. మీరు వింటున్న పాట పండంటి కాపురం మూవీ నుంచి గానం చేస్తున్నారు సుధాకర్. కళ్ళలో కళ్ళుంచి కాలమే కరిగించే అనురాగం పండించే ఆ బ్రతుకి హరివిల్లు. ఆ, ఆ, కళ్ళలో కళ్ళుంచి కాలమే కరిగించే అనురాగం పండించే ఆ బ్రతుకి హరివిల్లు. నా దేవి నీవైతే నీ స్వామి నేనైతే, నా దేవి నీవైతే నీ స్వామిని నేనైతే, పచ్చని మన కాపురమే అది సరిపోద్ది. ఆశ దోశ అప్పడం ఇది ఏం బుద్ధి? మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ ముద్దులతో సరిపెట్టు బుగ్గల రుద్ది. తరువాత ఏమైనా నా పూచి కాదని చెబుతున్నా బల్లల గుద్ది. నే ఇంతటి హాయా. అయ్యయ్యో తిరుపతి వెంకన్న స్వామి, అన్నవరం సత్యన స్వామి, ఓహో. యాదగిరి నరసింహ స్వామి, నాగది ఏమి ఏమి జిమ్ జిమ్ జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ఓయ్ ప్రేమిస్తేనే ఇంతటి హాయా. చేసే స్త్రీ జాతి రాకమారదు రాజీకి. లడాయి చేసే స్త్రీ జాతి రాకమారదు రాజీకి. గెలుపు కోసం మగవారు, గెలుపు కోసం మగవారు కాల బేరాలాడకపోరు. ఓహో బడాయి చాలోయి కోతలెందుకు పో. పాత రోజులు మారాయి. ఆడపిల్ల లిగినచో వేడుకొనడు అబ్బాయి. ఓహో బడాయి చాలోయి కోతలెందుకు పోబోయి. ఆది నుంచి లోకంలో ఆడవారిది పై చేపు కోసం మగవారు
అడిగినచో వేడుకొనడు అబ్బాయి. హలో హలో అమ్మాయి అందుకొను మా నా ఎదుటే నీ బడాయి, జీవితమే ఓ లడాయి, నా ఎదుటే నీ బడాయి, జీవితమే ఓ లడాయి. లడాయి సరే మనకు జిలాయిలో జిలాయి, లడాయిలో సరే మనకు జిలాయిలో జిలాయి. వాసే వదిలేసి అసలు దొరలే సోటు బూట. ఓ దేవదా చదువు ఇదేనా, మన వాసే వదిలేసి అసలు దొరలే సోటు బూట. జీవితమే ఓ లడాయి, నా ఎదుటే నీ బడాయి, జీవితమే ఓ లడాయి. లడాయి సరే మనకు జిలాయిలో జిలాయి, లడాయిలో సరే మనకు జిలాయిలో జిలాయి. ఆనాడు ఈనాడు ఒకటి మాట ఉడుపు మోత, ఆనాడు ఈనాడు ఒకటి మాట. కొబ్బరి నీళ్ళ జలకాలాడి గొలసీమ కొక్కగట్టి పొద్దుటెండా చిలకాలకి ముద్దు పసుపు సందెలకొస్తావా, ముద్దు తీర్చే సందడికొస్తావా, ముద్దు తీర్చే సందడికొస్తావా. కొబ్బరి నీళ్ళ జలకాలడి కొలసీమ కొక్కగట్టి పొద్దుటెండా చిలకాలకి ముద్దు పసుపు సందెలకొస్తానే. నీ కుంకుమే దిద్దుకుంటా, నీ కోసమే కాచుకుంటా. అసుర సంధ్య వేళ నేను ఆలయంలో వేచి ఉంటా, నీ హారతే అందుకుంటా. మా గయ్యలో మా పెరుగేసుకుంటా. వదిలేస్తే నా దారి నీ చూసుకుంటా. చూడండి, మాగాయ మహాపచ్చడి పెరిగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి మానిన్యా మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడాను. ఓహో కొబ్బరి నీళ్ళ జలకాలడి కొలసీమ కొక్కగట్టి పొద్దుటెండా తిలకాలకి ముద్ద పసుపు సందళ్ళకొస్తావా, ముద్దు తీర్చే పాడానన్నమాట. ఓహో కొబ్బరి నీళ్ళ జలకాలడి కొలసీమ కొక్కగట్టి పొద్దుటెండా తిలకాలకి ముద్ద పసుపు సందళ్ళకొస్తావా, వా వా, ముద్దు తీర్చే సందడికొస్తావా. ముద్దు తీర్చే సందడిస్తానే. సుబ్బు నేను రా, ఎందుకు ఫోన్ నీకు సారీ చెప్పడానికి. ఈసారి నాకు అక్కర్లేదు. సుబ్బు 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 ఫోన్ పెట్టద్దు ప్లీజ్ ప్లీజ్. సుబ్బు ఏంటి? పరిస్థితి ఏం బాగాలేదన్నా, నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోయావు. నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబ్బు 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 ఉన్నావా లేవా? సుబ్బు ఇది ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవడమేనా? ఐ హేట్ యు అని డైలాగ్ ఒకటి. అరే పక్కనే మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పమంటావు? నాకు అసలే సిగ్గు. బాత్రూంలో కూడా టవల్ కట్టుకొని స్నానం చేస్తాను తెలుసా. అబ్బా నవ్వావా? ఈడియట్. నువ్వు ఇంగ్లీష్లో తిడుతుంటే చాలా స్టైల్గా ఉంటుందన్న. స్టూపిడ్. తిట్టురా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కోసారి ఒకలాగా మాట్లాడతావు రాజు, నేను ఎలా నమ్మాలి? ఇంకోసారి మాట చెప్పు. నువ్వు ఒక్కోసారి ఒకలా లాస్ట్ మాట్లాడతావు, క్వశ్చన్ మాత్రం చెప్పు. నిన్ను ఎలా నా నమ్మాలి పేరు మాత్రం చెప్పు. రాజు? ఆహా, నువ్వు అలా పిలుస్తుంటే జీవితం ఎన్నో కాసి నన్ను జయించుకుంటేనే
నేస్తం నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం. ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంట. ప్రతీపర అతేనెనని ఓ తొమ్మిదవై తాగిపోమ్మంట. నా యౌవన తరంగాలపైన మోహన మురళి రాగాలలోన మనానురాగమే పలికేను కాగా. మనానురాగమే పలికేను కాగా. మధురి మలలికి నాదమై నా మది నిన్ను పిలిచింది గానమై. వేణు గానమై నా నందామయ్యా తీరికనే తిందామయ్యా. ఒడిలో లొంబడిలో చదివించయ్యనా. వడిగా నడిపించేయనా. అడియమ్మ వెన్నెల్లో నా వెన్న బుద్ధ లాగించేసే. నీ రాగ బంధాలు నావి. సరే పద ఇటు మనసు పొంగినది మధువురూరినవి మమత గుండెలో నిండిపోయినది. రాధా అందించు నీలేత పెదవి. గోపీ నాలోని అందాలు నీవి. మీరు వింటున్న పాట నటభూషణ్ శోభన్ బాబు నటించిన జేబు దొంగ మూవీ నుంచి గానం చేస్తున్న వారు సుధాకర్, శ్రీదేవి. వీణలైనది మెల్లక చేతులు మీటుతున్నది ఏదో గానం మోగుతున్నదోయి. మేను మేను వీణలైనది మెల్లక చేతులు మీటుతున్నది ఏదో గానం మోగుతున్నదోయి. చెలరేగే చిలిపి ఊహలు పులకించే పడుచు గుండెలు చిగురించే కొత్త ఆశలు పెనవేసే రెండు తనములు. వలపు కెరటాల మునగాలి. ఆహా, మధుర ప్రణయాల తేలాలి. రారా అందించు నీలేత పెదవి. గోపీ నాలోని అందాలు నీవి. కెంపులున్నవి వంపుల్లోన వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయే. నీ పేరే తీయనైనది నీ రూపే కమ్మనైనది నీ మనసే చల్లనైనది నీ తోడే వెచ్చనైనది. హే, సొగసు ఉయ్యాలలూగింది. వయసు వయ్యారమొలిగింది. రారా